ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మీ చుట్టూ ఒక 4, 5, 6, 7 బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు. ఒక విశ్వనాథ్ గారు ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు. మరోవైపు రాఘవేంద్రరావు గారు, ఆయన ఇంకా గ్లామరు, బిందెలు, పళ్ళు, ఇంకా ఆ విధమైన ఇది. ఇంకోవైపు దాసరి గారు ప్రతిదీ బరువైన డైలాగు, పెద్ద పెద్ద డైలాగులు పుంఖాలుగా. అలా మీకు చుట్టుపక్కల ఇంతమంది దర్శకులు తీస్తున్న సినిమాలను ఆ రోజుల్లో మీరు ఏమనుకునేవారు? అంతా బాగున్నాయి. ఇది అక్కడ ఏమిటంటే ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్. అవును, మీరు చూసేవారు అన్ని? అంతా చూస్తాం సార్. అంటే ఇప్పుడు ఏదో అప్పుడు పద్ధతి చూసేవాడు. ఇప్పుడు స్వర్గం నరకం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ సీన్. అది ఎంత ఇదిగా ఉందంటే ఒకళ్ళు అటు ఇటు ఎవరు ఇది ఎవరు అంత దాంట్లో స్మాల్ ఒక లైన్లో చెప్పొచ్చు కథ. అన్ని లాంగ్వేజెస్ గ్రేట్ ఫిలిం. అవును అవును. అన్నమయ్య. సో ఒక్కొక్కరు సరే విశ్వనాథ్ గారు అన్నీ మాకు క్లోజు. ఆయన అంటే ఆయన చాలా అతి కళాత్మకంగా ఒక కాంప్లెక్స్. నా ఉద్దేశం అన్ని కళాత్మకం అన్నీ కాదు. ఇప్పుడు అది ఏమిటంటే కొన్ని కళాత్మకం అనేటువంటి బ్రాండ్స్ పడేది నేను చేయనది. ఫర్ ఇన్స్టెన్స్ భైరవ దీపంలో దేంతో అయినా అవార్డ్స్ జ్యూరీ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు తెలుసో ఏమో, వాళ్ళు జ్యూరీ కనుక వాళ్ళు అన్నదే నిజం అవుతుంది. అక్కడ బెస్ట్ సాంగ్ ఏది అని వస్తుంది. అక్కడ అన్నీ చూస్తారు. అక్కడ స్వరాలతో ఉన్నది భారం. బెస్ట్ సాంగ్ అనిస్తారు. అర్థమైంది. నాకు ప్రతిసారి చెప్పాను, ఇది బోన్సాయ్ అనేటటువంటి ఒక జపనీస్ ఒక పేలు ఒక రూట్స్ అంతా కట్ చేసి ఒక మర్రి చెట్టు కనుక నాటితే ఇంతే మర్రి చెట్టు వస్తుంది, ఇంతే నిమ్మ చెట్టు వస్తుంది. అది మర్రి చెట్టు కాదు, ఇది అవును, స్టంటెడ్ గ్రోత్. సో నాకు సినిమాలో అది శ్రీ తుంబరనాథ్ కానీ బాబు సురేష్ అంతా బాగా చేసిన మంచి పాట. ఈ ఎవరు చాలా బాగా గొప్ప అంటారు పిక్చర్ అంతా కూడా. అలాగే శివశంకరి కానీ అలాగే సినిమాలో వచ్చే పాట. అవన్నీ కూడాను బోన్సాయి. నిజంగా మర్రి చెట్టు అంటే త్యాగరాజ కృతి. మన పాట అంటే రావోయ్ చందమామ మా వింతగా దవినుమా, అది రోజా మొక్క. అది ఎంత గొప్ప, మర్రి చెట్టు ఎంత గొప్పదో ఈ రోజా మొక్క కూడా అంత గొప్పది. దానికి దీనికి భేదం లేదు. అది పెద్దది కనుక అది గొప్పది కాదు, ఇది ఇంతే కనుక ఇది చిన్నది కాదు, ఇది సువాసన వచ్చినది ఇది గొప్పది కాదు. అలాగే శ్రీ తుంబురునాథి ఎంత గొప్పదో, నరుడ ఓ నరుడ ఏమి కోరిక, అది కూడా అంతే గొప్పది. నా ఉద్దేశంలో ఆ ఎమోషన్గా వచ్చినటువంటి ప్రతి సినిమా పాట ఈజ్ ఎ గ్రేట్ సాంగ్, నాట్ నెసెసరీ స్వరాల సాంగ్. అంటే స్వరాలన్నీ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్. అది ఏమిటంటే బ్రాండ్. ఈ స్వరాలు ఉంటే అది వెరీ కాంప్లికేటెడ్, అది కాదు. బట్ ద ఫీలింగ్ అని ఒక పంచవన్నెల చిలక చిలక మాట్లాడవేమే, వాట్ బ్యూటిఫుల్. ఓ పంచవన్నెల. ద వే యు గో టు దట్ ఫిలిం సాంగ్ అంటే నాకు ఫిలిం సాంగ్ షుడ్ బి ఎ ఫిలిం సాంగ్, దెన్ ఇట్స్ గ్రేట్. అది ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ విత్ స్వరాజ్, ఐ ఆమ్ నాట్ వెరీ మచ్ ఫర్ దట్. అలాగే యు ఆర్ సేయింగ్ దట్ అన్ని ఇతివృత్తాలు కళల మీద ఉంటే మాత్రం అది కళాత్మకం కాదంటారు. నాట్ నెసెసరీలీ కళాత్మకం కాదు, అంతా కూడా ఉంటాయి. అవి మెలో డ్రామా ఏదో అది కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కావ్యాలు ప్రబంధాలు ఉన్నాయి, పారిజాతాపూర్ణం ఉంది, కళాపూర్ణం ఉంది, ఇవన్నీ కదా. ప్రోజ్లోకి రాయడం మొదలుపెట్టారు నావల్స్. అప్పుడు ఉండేటటువంటి కవులు పండితులంతా దీన్ని చిన్నచూపు చూశారు. నావల్స్లో గద్య కావ్యము రాయుట ఒక ప్రజ్ఞ కాదు, ప్రోజ్ రాసేవాడు కూడా కవి అన్నాడు. బట్
రోజులో ఒక్కొక్క నావల్ కాదు, షార్ట్ స్టోరీలు, చిన్న బిట్, ఎంత 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 ఇన్ఫర్మేషన్, ఎంత మూమెంట్, సో మచ్ ఇస్ దేర్. అవును. సో ఎనీ క్రియేషన్ ఈజ్ నాట్ గుడ్. ప్రిటెన్స్ వద్దు. అదే. నేనేదంటే లెట్ ఇట్ నాట్ బి ప్రిటెన్షియస్. ఇది నేను కళాత్మకంగా చేస్తున్నాను చేస్తే అది కళాత్మకం కాదు. జెన్యున్గా నేను కనుక చేస్తే అది కళాత్మకం. అర్థమైంది, అర్థమైంది సార్. ఐ గాట్. ఎందుకంటే తర్వాత ఎంత ఆ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఆ రోజులు ఇప్పుడు నాకు ఆ రోజుల్లో గోల్డెన్ ఏజ్లో చాలా బాగా ఉండేదని, నాకంటే గోల్డెన్ ఏజ్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. 93 ఏళ్ళ వాడిని, నాకంటే ఎవరు చూశారు గోల్డెన్ ఏజ్? సో ఒకరోజు స్వరాభిషేకం దాంట్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, అక్కడ ఒక దొంగరావుడు మంగళిమరం పాట ఏదో పాడగానే బ్రహ్మాండంగా పాడారు. ఎవరో పాడారు, చప్పట్లు కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, ఇంత చప్పట్లు ఇంతమంది చేస్తున్నారంటే ఇవాళకి కూడా 40, 50 సంవత్సరాలు పైబడి అయినా కూడా అవి ఇంకా అందరిలో ఉన్నాయి అంటే అవి ఎంత గొప్పగా చూడని ఆయన చెప్పాడు. నేను తర్వాత చెప్పా, ప్యాన్ చేసి చూస్తే అక్కడ ఉండే వాళ్ళంతా 50 ఏళ్ళ పై అదే అదే. కుర్రవాళ్ళు 27, 20 ఎవరు కనిపించరు. వాళ్ళు మనస్సున్న మల్లె, మీరు ఎవరికైనా ఇవ్వండి ఒక పాట, రిమోట్ ఇవ్వండి, మనస్సున్న మల్లెలు అనగానే బాగా చేస్తాడు, బంద్ చేసేస్తారా? అంతే. సో ఇది ఇవన్నీ బలవంతపు. అది కాదు, అది అంతే. అవి బాగున్నాయంటే అది నాస్టాల్జియా. అవును, ఆ రోజుల్లో మాకు బాగున్నాయి, అవును. ఈ రోజుల్లో బాగుండాలనేటువంటి నియమం లేదు. అవును. వి నీడ్ నాట్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి, లతా మంగేష్కర్ గారి ఇంటర్వ్యూ. జస్ట్ ఒక 2 years ముందు ఆమె ఈజ్ గోయింగ్ టు పాస్ అవే అంటానికి ముందు ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన. ఆమె ఇంటర్వ్యూ చేస్తూ చాలా ఇదే పాప ఏదో చెప్పిద్దారు, హాయిగా ఎలా పాడేదారు. తర్వాత మీరు ఏ రోజైనా కూడాను మీ పాటలు ఎవర్ లాస్టింగ్, మీరున్న మీ పాటలు అనేది ఇక 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది, ఏమైపోదు అంటున్నాడు. కాదండి అన్నారు. ఎందుకంటే నా పాటలన్నీ 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాల పాటలు, సినిమా పాటలు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత అటెన్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ 1.5 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ 4 minutes, 5 minutes సాంగ్స్ బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సాంగ్స్ ఓన్లీ అబౌట్ 1.5 minutes. ఆ 1.5 minutesలో ఉంటేనే వింటాడు, లేకపోతే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతాడు. అవంతా ఉండదు. విజన్కు ఐ వాజ్, ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ప్రోబ్ వాట్ షీ ఈస్. ఐ న్యూ హర్ ఓన్లీ యాజ్ ఏ సింగర్. తర్వాత చూస్తే షీస్ ఏ ఫోటోగ్రాఫర్, గొప్ప ఫోటోగ్రాఫర్. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా బ్యాడ్ అది చేస్తుంది. ఇటువంటివి చాలా చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి. అదాట్ వాజ్ ఓన్లీ సింగర్. సో ఒక్కొక్కళ్ళకి చూస్తుంటే జెన్యున్ గా ఏది అక్కడ సమయోచితంగా ఉంటే. అంటే ఇప్పుడు ఏమిటంటే క్లాసిక్ కావాలంటే ఎవరు, చిన్న కుర్రవాడు రాయలసీమలో, బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి చామి దేవుడా కాచిమల్లాయడు కదలి నల చెమ్మడు బేట్లాయ్ బేట్లాయ్ బేట్రాయి కాదు, బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్లాయ్ చామి దేవుడా. ఇది వాడు కంపోజ్ చేసి గొల్లాడు, షెపర్డ్ బాయ్, పశువుల కాపరి. అతను కంపోజ్ చేసి స్పాంటేనియస్ కదిరి కేవీ రెడ్డి గారు నాకు పాట చెప్పారు. అది వదిలిపెట్టి బేట్రాయ్ స్వామి దేవుడా అని క్లాసికల్ కచేరీ పడితే పాడారు. రాజస్థాన్ బేట్రాయ్ స్వామి దాడా అని ఒక కచేరీలో ఆ బేట్రాయ్ ఒక ఫేక్ లల్లల్లా దిగటే దిగటే దిగటి మృతంగం. సి క్లాసికల్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, సహజత్వం దాన్ని, దట్ నేటివిటీ అదేమిటి. ఇప్పుడు ఏదైనా కూడాను నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. ఇప్పుడు గంగ గోవు పాలు గరిటెడ్ అయిన గరిటెడ్
చాలు. కడవడైననేమి కరము పాలు. గణికేవారు ఇది చెప్పారు. ఆయన జనరలైజ్ చేసి అంటే ఆయన మానవుడు చేసి మానవాడు. ఈ విషయం ఒక గాడిద పిల్లకి చెప్తే ఓకేనా? గంగ కోపాలు గాడిద పిల్లకిచ్చి అంతే అంతే. కాలుతో తంతేస్తారు. దానికి వాళ్ళ అమ్మ కరము పాలే సార్ అయ్య బాబోయ్. ఇప్పుడు ఎవరికి ఏది కావాలో అది కావాలి కానీ అది వదిలిపెట్టి నువ్వు యూ హ్యావ్ టు గివ్ దట్ లైఫ్, అది వదిలిపెట్టి నాది చాలా గొప్పది నువ్వు తీసుకో ఇది గంగా పోవాలంటే అంతే అద్భుతం. అదే ఒక ఇదే కదా. సో సో దట్ లైఫ్ ఈజ్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ ఈజ్ చేయడం. ఇప్పుడు బిడ్డ పడుకోబెట్టాలి, లాలిపాట పాడాలి. లతా మంగేష్కర్ వచ్చి పాడుతుందంటే బిడ్డ పాడుకుంటా, వాళ్ళ అమ్మ అపశృతిలో పాడినా పడుకుంటా. పర్ఫెక్ట్ సార్. ఓ లాలి లాలి అంటే అది కరెక్టా? ఓ లాలి లాలే అలా అంటేనే ఆ సౌండ్, ఆ వారంతు, మోర్ దెన్ ఆల్ దిస్ ద ఫీలింగ్ ద మదర్ గెట్స్ టువర్డ్స్ ద చైల్డ్ సమ్ క్లాసికల్ సింగర్ విల్ నాట్ గెట్. కరెక్ట్. అది ఇంపార్టెంట్. పాటలో అది ఇంపార్టెంట్ కానీ పాట అంటే అది. అలా చూస్తే సార్ మనకి కీర్తనలు కూడా త్యాగరాజ కృతులని స్వామివారు పాడుకున్న పద్ధతి కంటే ఇప్పుడు ఇప్పుడు దొరకున్న ఇటువంటి సేవ ఇదే దో అది 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 ఆ ట్రెడిషన్ ఏమంటారు అంటే అంటే అది ఏమిటంటే ఇప్పుడు అది కచేరీ. ఇప్పుడు రాజేశ్వరరావు అడిగారు అర్థాన్ని పక్కనట్టి కచేరీ అంటే అదే మరి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే కచేరీ అనేటువంటిది భక్తితో అర్థవంతంగా పాడేది కచేరీ కాదు. నువ్వు భక్తివంతంగా చేస్తే సినిమాలో భక్తిలో గుడిలో పాడుకో అంతే. వెన్ యూ వాంట్ టు కచేరీ వీ హ్యావ్ కమ్ టు సీ ఎన్ ఎక్స్పర్టైజ్. కాబట్టి అది అలాగే ఉండాలంటే అంతే అంతే. దట్ ఈస్ దట్ మెంట్ ఫర్ ఎక్స్పర్టైజ్. సో ధరణి దందే నానే దందే నానే నా అది. సో ఎక్స్పర్టైజ్ అంటే అది ఒక వి వాంట్ టు షో ఆఫ్. ఇట్స్ సింపుల్. సినిమాలో అంతే. ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ అంత రియలిస్ట్గా పంచారు అంటే అది వేరు, దట్స్ గుడ్. ఐ వాంట్ టు షో ఎ స్పెక్టికల్ అంటే బాహుబలి, అది వేరు. దానివల్ల పంచరి గొప్పది కాదు, బాహుబలి కాదు, అంతా ఒకటే. అవును. ఒక డిటెక్టివ్ ఒకటే, హారర్ ఒకటే. యాజ్ లాంగ్ యాజ్ సంబడి ఈజ్ క్రియేటివ్. ఏవి క్రియేట్ చేయకుండా అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది ఇట్టుంటుంది, అది బ్యాడ్. సార్ ఇవాళ మన సంభాషణకి సత్యం శివం సుందరం ఓకే పేరు ఎందుకంటే అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు. సత్యం శివం ఎందుకంటే మీరు నార్మల్ గా ఉంటున్నవన్నీ బ్రేక్ చేసేస్తున్నారు, డిస్ట్రాయింగ్. సుందరం ఎందుకంటే చాలా అందంగా చెప్తున్నారు అది. కానీ సార్ అదే ఇలా అయితే మరి ప్రతిదానికి సందర్భోచితంగా ఏ డైరెక్టర్ తీసిన బాణి అయినా మీరు దాని ప్లేస్ లో ఆస్వాదించి చాలా ఫస్ట్ క్లాస్. అంటే మీరు చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కదా సార్. టీ షర్ట్ వేసుకుని అంత సింపుల్ గా చిన్న పిల్లాడిలాగా ఈ రోజు ఇటు వచ్చా అంటే ఈ రోజు కొంచెం వేసుకున్నారు. బట్ ఎలా సార్ మీ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ వర్క్ రిలేటెడ్? నాకు ఏమిటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతారావు అంటే, వెన్నెల గంటి గారు అంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడ పీపుల్ ఉంటారు, వాజపేయి చూశారు, వీళ్ళంతా జనరల్గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్, చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం. దాని డిఫరెన్స్ ఏంటంటే మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసుల నుంచి
అక్కడ కథలు చర్చలు మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు 12 రోజులు 15 రోజులు అప్పుడు ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ షూటింగ్ చేస్తే వస్తారు. సో ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాయిని స్టూడియోలో ఉంది. ఉమ్. సో అప్పుడు ఏంటంటే నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు.